వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహం అన్నట్లున్న అనంతపురం తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఐక్యత రాగాన్ని అందుకున్నారు. నిన్న మొన్నటి వరకు కథలు దూసుకునే నేతలంతా ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో విందు భోజనంలో పాల్గొని జగమంత కుటుంబం మాది అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఎవరి గోల వారిది అన్నట్టుగా ఉన్న నేతల ఐక్యత రాగం ఎందుకోసం, ఇది ఎంత కారణం? అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒక్క ముక్కలో చెప్పాలంటే సైకిల్ పార్టీ కిల్లా ఈ జిల్లా. రాష్ట్రంలో టీడీపీకి సెంటిమెంట్ జిల్లాగా అనంతకు పేరొచ్చింది. ఇక్కడ ప్రజలు కార్యకర్తలు ఐక్యంగా ఉంటే లీడర్లు మాత్రం కలిసుండరన్న విమర్శలున్నాయి. అగ్రనేతల్లో ఒకరంటే ఒకరికి పడదని, తెరపైన కలుస్తున్నట్లు కనిపించినా తెర వెనుక ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటారన్న ప్రచారం ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో పార్టీకి రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. అయితే ఇదంతా గతం. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ జెండాను రెపరెపరాడించారు తమ్ముళ్లు. ఇంతటి సక్సెస్ అందించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామని తమ్ముళ్లు గొప్పలు చెబుతూ వస్తున్నారు. కానీ లీడర్లది మాత్రం ఎడమొహం పెడమొహమే. సడన్ గా అనంత టీడీపీ లీడర్లకు ఏమైందో కానీ అంతా ఐక్యతా రాగాన్ని వినిపించేస్తున్నారు. అనంత ప్రజాప్రతినిధులంతా ఉమ్మడి కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నారట. ఇన్నాళ్లు ఉన్న విభేదాలు మనస్పర్ధలు పక్కన పెట్టి జిల్లా ప్రగతికి ఐక్యంగా ముందుకు కదలాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే అంతా కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంట్లో ఈ విందు కార్యక్రమం జరిగింది. కమ్మని విందు ఆరగిస్తూ మనసారా కబుర్లు చెప్పేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేశారు. ఇదంతా చూసిన కార్యకర్తలకు అసలు వీళ్ళు అనంతపురం టీడీపీ లీడర్లేనా, మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్నది వీళ్లేనా అని గిల్లి మరీ చూసుకుంటున్నారట. పరిటాల వర్గంతో పాటు జేసీ వర్గీయులు కూడా ఇతర శాసనసభ్యులతో కలిసి విందుల్లో పాల్గొనడం హైలైట్. ఓవరాల్ గా ఈ విందు కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ విందును కేవలం సరదాల కోసం, సంభాషణల కోసమే పరిమితం చేయలేదని తెలుస్తోంది. జిల్లాలో నెలకొన్న కరవు, రైతుల ఆత్మహత్యలు, తాగు, సాగునీటి సమస్యలపై ఏం చెయ్యాలన్న దానిపై చర్చించారట. జిల్లా అభివృద్ధి బాటలో పయనించాలంటే అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని తీర్మానించినట్టు తెలుస్తోంది. జిల్లాలో పరిశ్రమలు, ఫుడ్ పార్క్, టెక్స్టైల్ పార్కు లాంటి ఏర్పాటుపై బాబు ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రయత్నాలు చేయాలని చర్చించారట. వీటితో పాటు జిల్లాలోని పోలీసుల బదిలీలు, అధికారుల బదిలీలపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. నేతలంతా ఇలా కలిసిపోవడానికి ప్రధాన కారణం బదిలీల అంశమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీల విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉండడం మంచిది కాదని అంతా ఓ మాటపైనే ఉండాలన్న నిర్ణయానికి వచ్చారట. ఏదైతేనే ఇన్నాళ్లు దూరం దూరం అన్నట్టుగా ఉన్న నేతలు ఇలా ఏకమవ్వడం టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఐక్యతారాగం ఎన్నాళ్లన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.